తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ 2025లో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ నెలంతా కూడా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను, నా కుటుంబం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30-40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తూ ఉంటాను నేను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ నమ్మిన దైవాన్ని నమ్మండి, అయ్యప్ప స్వామి గారు నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శరణమయ్యప్ప. ఇక డిసెంబర్ 2025 కర్కాటక రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, ఈ నెల గ్రహస్థితులంతా కూడా కర్కాటక రాశి వారికి సూర్యుడు 5వ ఇంట్లోను, కుజుడు 3వ ఇంట్లోను, బుధుడు 5వ ఇంట్లోను, గురుడు 10వ ఇంట్లోను, శుక్రుడు 4వ ఇంట్లోను, శని 8వ ఇంట్లోను, రాహు 9వ ఇంట్లోను, కేతు 3వ ఇంట్లోను, చంద్రుడు చంద్రాష్టమంగా కూర్చున్నారు. ఈ నెల కర్కాటక రాశి వారికి వ్యాపారంలో మంచి అవకాశాలు 20 తర్వాత బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. డిసెంబర్ 20 తర్వాత కొత్త మార్గాలు ఎదురు చూస్తూ ఉంటారు. మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రారంభంలో కాస్త ఉద్యోగంలో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ కూడా మీరు చేస్తారు. ఉద్యోగస్తులకి కొత్త టాస్క్లు, మంచి రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వారికి రోల్స్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీ టీం చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. పనిలో కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. డెడ్ లైన్ మరియు వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పచ్చు. కొన్ని అన్నెసెసరీ ఆక్యుపేషన్స్ రావచ్చు. బాస్తో కాస్త స్మాల్ ప్రెస్టేషన్ ఉంటుంది. జాగ్రత్త పడండి ఇలాంటి ఒక సమయంలో. అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంకా ఆర్థికంగా తీసుకుంటే 20వ తారీఖు తర్వాత చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. వెహికల్ కానీ హౌస్ కానీ ఖర్చు పెట్టే అవకాశాలు బాగున్నాయి. పిల్లల యొక్క విద్య ప్రకారంగా ఖర్చులు పెట్టుకునే అవకాశం ఉన్నాయి. చిన్న ఆరోగ్య ఖర్చులు కూడా ఈ నెల బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు పెద్దగా గొప్పగా ఏం లేదు, కొంచెం మిస్గా ఉంది. ల్యాండ్ డీల్స్ 20 తర్వాత చేయండి. రెంటల్స్ వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి. కాంట్రాక్ట్ పేపర్లు సవరణలు చేసుకోవడము, ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చూసుకోండి. స్వయం ఉపాధి వాళ్ళకి ఇక దుకాణాలు, ఫుడ్, మెడికల్ సర్వీస్ సెంటర్స్ మంచి ఆదాయం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. డైలీ ఇన్కమ్ స్టాండర్డ్గా ఉంటుంది. పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు బాగున్నాయి. స్వయం ఉపాధి వారికి ఈ నెల చాలా బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకి చదువు కాన్సన్ట్రేషన్ పెరగాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ నెల కూడా గురు భగవాన్ వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇస్తారు, కానీ కొంచెం మొదటి 10 రోజులు బాగలేదు. విద్యార్థులు కష్టపడి చదవాలి, బద్ధకం వదలండి, అన్ని రకాలుగా చేస్తారు. ఇంకా ఫారిన్ స్టడీస్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి సూచనలు కనబడుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో మంచి ప్లాన్ చేసుకోండి. ట్రావెల్, ఇమిగ్రేషన్ పేపర్స్ అప్రూవ్డ్ అయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. 20వ తారీఖు తర్వాత మంచి క్లారిటీ వస్తుంది. విదేశీ ప్రయత్నాల్లో కూడా ఈ ప్రేమికులకి అనేటప్పటికీ పార్ట్నర్స్తో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. గత మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతుంది. చిన్న ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఫ్యామిలీ యొక్క ఇంట్రస్పెక్షన్ తీసుకురండి ముందు. వివాహ దాంపత్య విషయంలో దంపతుల మధ్య అఫెక్షన్ పెరుగుతుంది. ప్రయాణాలు ఛాన్సెస్, విదేశాల యాత్ర వెళ్ళడము లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది అయ్యే అవకాశాలు వస్తున్నాయి. చిన్న తగవలు పిల్లల ద్వారా కూడా వస్తుంటుంది, కొంచెం సరిదిద్దుకోండి. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలందరూ కూడా విద్యార్థులు చదువులో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆరోగ్యం వచ్చేటప్పటికి డైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసిడిటీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. 20వ తారీఖు తర్వాత కొంచెం ఆగుపడుతుంది. 20 లోపు కొంచెం మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. అవసరమైతే ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీ లక్కీ నెంబర్ 3 తూర్పు దిశ ప్రయాణాలు మీకు కలిసి వస్తుంది. బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ వాడడానికి
ప్రయత్నం చేయండి. ఈ నెల మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం చంద్రాయ నమః అని చెప్పి 108 సార్లు చేయాలి. శివుడికి అభిషేకం చేయాలి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని వెలిగించాలి. మీ యొక్క ఇష్టదైవం కులదైవం యొక్క దేవాలయంలో ఈ నెల మీకు చంద్రాష్టమి 24/12/2025 7:46 నుండి 27/12/2025 3:10 వరకు చంద్రాష్టమి ఉంటుంది. మీకు అందులోనూ గత మార్చి వరకు మీకు అష్టమ శని ఉండడంతో అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9007077149కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.